ఇప్పటివరకు మనుషులు సమాధానం కనిపెట్టలేని రహస్యాలు చాలా ఉన్నాయి. ఆ రహస్యాల్లో ఒకటి మరణం తరువాత ఆత్మకి ఏమేం జరుగుతాయి. హిందూ ధర్మశాస్త్రాల్లో ముఖ్యంగా గరుడ పురాణంలో ఈ రహస్యానికి క్లియర్గా సమాధానం ఇవ్వబడింది. గరుడ పురాణంలో మరణం తర్వాత ఆత్మకి ఎలా అనిపిస్తుంది, ఆత్మ ఏం చేయడానికి ప్రయత్నిస్తుంది, ఎక్కడెక్కడికి వెళుతుంది, యమదూతల ద్వారా పాపాత్ముల ఆత్మలను ఏ విధమైన వేరువేరు మార్గాల ద్వారా తీసుకువెళ్లడం జరుగుతుంది, అలాగే ఏ ఆత్మలకి స్వర్గం లేదా నరకం ప్రాప్తిస్తాయి అనేవి చెప్పబడ్డాయి. గరుడ పురాణం ప్రకారం అసలు మరణం తరువాత ఆత్మకి ఏమేం జరుగుతాయని మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు ఖచ్చితంగా చూడండి. గరుడ పురాణంలోని మొదటి అధ్యాయంలో ఆత్మ శరీరాన్ని ఎలా విడిచిపెడుతుంది, అలాగే ఆ తర్వాత ఆత్మకి ఏమేం జరుగుతాయి అనే వాటి గురించి క్లుప్తంగా చెప్పబడింది. విష్ణుమూర్తి వాహనమైన పక్షిరాజు గరుడ నారాయణుని భయంకరమైన యమమార్గం గురించి అడిగినప్పుడు శ్రీహరి విష్ణువు ఆత్మల యొక్క యాత్ర గురించి చెప్తూ, మనుషులు ఎప్పుడూ పాపకర్మలు చేస్తారు, అలాగే కోరికల భోగములో నిరంతరం ఉంటారు, వాళ్ళు అపవిత్రమైన నరకంలో పడతారు మరియు యమయాతన పొందుతారు. పుణ్య ఆత్మలు ఏవైతే ఉంటాయో వాళ్ళకి స్వర్గం ప్రాప్తిస్తుంది. జీవితమంతా భోగ విలాసాలతో నిమగ్నమై ఉండే పాపాత్ములకి మృత్యు సమయంలో కూడా అతని మనసులో వైరాగ్యం ఉత్పన్నమవ్వదు. జీవితాంతం అతను ఏ బంధువులనైతే పోషిస్తాడో మృత్యువుకి ముందు వాళ్లపైనే ఆధారపడతాడు. ఆ కారణాల వల్ల అతను కుటుంబ సభ్యుల ద్వారా అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. మృత్యువుకి ముందు అతను రోగగ్రస్తుడైపోతాడు. దానితో పాటు అతని జీర్ణక్రియ కూడా బలహీనపడుతుంది. ప్రాణవాయువు బయటికి పోయే సమయం దగ్గరికి వచ్చే కొద్దీ అతనికి దగ్గు రావడం మొదలవుతుంది. అలాగే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అవుతుంది. ప్రాణవాయువు శరీరం నుండి బయటకు వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి కళ్ళు పైకి వెళ్ళిపోతాయి, కంఠం నుండి మాట రాదు, మరియు చివరికి ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టి 9 మార్గాల నుండి ఏదో ఒక మార్గం నుండి బయటకి వెళ్ళిపోతుంది. ఆత్మ శరీరం నుండి బయటకు వచ్చి కొంతసేపటి వరకు అపస్మారక స్థితిలో ఉంటుంది. ఆత్మకి ఏ విధంగా అనిపిస్తుంది అంటే, కఠినమైన పరిశ్రమల వల్ల అలసిపోయి ఉన్న శరీరం దీర్ఘనిద్రలో విశ్రాంతి తీసుకుంటున్నట్టు ఉంటుంది. కాని కొన్ని క్షణాల్లో ఆత్మ అపస్మారక స్థితి నుండి చేతనలోకి వస్తుంది మరియు లేచి నిలబడుతుంది. చేతన వచ్చిన తర్వాత కూడా ఆత్మకి కొంత సమయం వరకు అది శరీరం నుండి వేరుగా ఉందని తెలియనే తెలియదు. ఆత్మ అది శరీరంలో ఉన్నప్పుడు ప్రవర్తించినట్టే ప్రవర్తిస్తుంది. ఈ మధ్యలోనే యమదూతలు ఆత్మని 2 గంటలకి యమలోకానికి తీసుకువెళ్తారు మరియు అపస్మారక స్థితిలో మళ్లీ అతని మృత శరీరం దగ్గరికి తీసుకువచ్చి వదిలి వెళ్లిపోతారు. ఆత్మకి శరీరం నుండి వేరైనట్టు గ్రహించినప్పుడు అది ఆందోళన చెందుతుంది. శరీరం నుండి బయటకు వచ్చి నిలబడిన ఆత్మ దాని బంధువులను పిలుస్తుంది, కాని దాని మాట ఎవరికీ వినిపించదు. దీనివల్ల ఆత్మ ఇంకా ఆందోళన చెందడం మొదలు పెడుతుంది. ఆత్మ ఆందోళన చెంది చుట్టుపక్కల వాళ్లతో ఏదో చెప్పాలని అనుకుంటుంది, కాని దాని మాట కేవలం దాని వరకే పరిమితమవుతుంది. ఎందుకంటే అది భౌతికం కాదు, అభౌతిక ధ్వని అవుతుంది. మనుషులు కేవలం భౌతిక విషయాలను మాత్రమే ఫీల్ అవ్వగలుగుతారు. ఏళ్ల వరకు శరీరంలో ఉండడం వల్ల ఏదైతే సంసారిక మాయ యొక్క ఆవరణ ఆత్మపై పడి ఉంటుందో దాని వ్యామోహంలో ఆత్మ దుఃఖపడి కొంతసేపు దాని మృత శరీరాన్ని చూస్తుంది. అలాగే కొంతసేపు దాని బంధువులతో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది. కాని అలా చేయలేదు. తిరిగి దాని మృత శరీరంలోకి ప్రవేశించాలని ఆత్మ ప్రయత్నిస్తుంది. కాని యమదూతలు దాన్ని శరీరంలోకి ప్రవేశించనివ్వరు. మెల్లమెల్లగా ఆ వ్యక్తి ఆత్మ ఇప్పుడు ఈ మృత్యులోకం నుండి వెళ్లే సమయం వచ్చేసిందని స్వీకరించడం మొదలుపెడుతుంది. మోహం యొక్క బంధనం బలహీనపడడం మొదలవుతుంది. ఇక అది మృతిలోకానికి వీడ్కోలు పలకడానికి సిద్ధపడుతుంది. శరీరం మృతి చెందిన తర్వాత ఆత్మ దాని బంధువులు ఏడుస్తుండడం చూసి దుఃఖిస్తుంది మరియు అది కూడా దుఃఖంతో ఆందోళన చెంది ఏడుస్తుంది. కాని దాని చేతుల్లో ఏమీ ఉండదు. ఆత్మ నిస్సహాయంగా మారి అన్నీ చూస్తుంది. అలాగే దాని జీవితకాలంలో చేసిన కర్మలను గుర్తు చేసుకుని ఏడుస్తుంది. యమదూతలు ఆత్మతో పద, ఇప్పుడు ఇక్కడ నుండి వెళ్లే సమయం వచ్చేసిందని అంటారు మరియు కర్మల ప్రకారం దాన్ని తీసుకుని యమలోకం వైపు బయలుదేరతారు. కొంచెం సేపటికి ఆత్మ మృత్యులోక పరిధిని దాటి ఒక ప్రదేశానికి చేరుకుంటుంది. అక్కడ సూర్యుడు వెలుతురుగాని చంద్రుడి వెన్నెలగాని ఉండదు. ఆ లోకంలో ప్రతి చోట చీకటి ఉంటుంది. ఇక్కడ ఆత్మ దాని కర్మలు మరియు కోరికల ప్రకారం
కొంతసేపటి వరకు విశ్రాంతి తీసుకుంటుంది. పురాణాల ప్రకారం ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టి యాత్ర ప్రారంభించినప్పుడు ఆ సమయంలో దానికి 3 రకాల మార్గాలు కనిపిస్తాయి. ఆ ఆత్మని ఏ మార్గంలో తీసుకెళ్లబడుతుందనేది కేవలం దాని కర్మలపైన ఆధారపడి ఉంటుంది. ఆ 3 మార్గాలు అచ్చి, ధూమ మరియు ఉత్పత్తి, వినాశ మార్గాలు. ఏ మనుషులైతే తమ జీవితకాలంలో నియమనిష్ఠలతో, నిష్కామ భావనతో తమ కర్తవ్యాలను నిర్వర్తిస్తారో, భగవంతుడి భక్తిలో ఉంటారో మరియు విధిపైన ఆధారపడకుండా కష్టపడి పనిచేస్తారో, మృత్యువు తర్వాత ఆ వ్యక్తి ఆత్మని అచ్చి మార్గం నుండి తీసుకువెళ్లడం జరుగుతుంది. తన మంచి సాత్వికమైన కర్మల వల్ల ఆ ఆత్మ ఆచి మార్గం నుండి తీసుకువెళ్లబడి జనన మరణాల బంధనం నుండి ముక్తి దొరుకుతుంది. ఆచి మార్గంలో 12 లోకాలు ఉంటాయి. వీటిలో నుండి కొన్ని ప్రముఖమైన లోకాల గురించి మీరు కూడా విని ఉంటారు. ఈ లోకాలు అగ్నిలోకం, దీని ప్రముఖ దేవత అగ్నిదేవుడు. వాయులోకం, దీని ప్రముఖ దేవత వాయుదేవుడు. సూర్యలోకం, దీని ప్రముఖ దేవత సూర్యుడు. చంద్రలోకం, ప్రముఖ దేవత చంద్రుడు. మరియు బ్రహ్మలోకం, దీని ప్రముఖ దేవత స్వయంగా బ్రహ్మదేవుడు. ప్రత్యేక లోక దేవతతో ఆత్మకి సాక్షాత్కారం జరుగుతుంది. అలాగే వాళ్ళు ఆత్మకి మార్గదర్శనం చేస్తారు. అన్నిటికంటే ముందు ఆ జీవాత్మ అగ్నిలోకానికి వెళ్తుంది. ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఇతర లోకాలు, ఈ విధంగా 12 లోకాలు తిరుగుతూ ఆత్మ చివరికి శ్రీహరి సచ్చిదానంద స్వరూపుడు విష్ణు భగవానుడిలో ప్రకాశవంతమైన వెలుగు రూపంలో ఐక్యమైపోతుంది. ఈ ఆచి మార్గం నుండి వెళ్లే జీవులకి మోక్షం ప్రాప్తిస్తుంది. అలాగే ఇక మళ్లీ ఎప్పటికీ భూమిపై జన్మ ఎత్తరు. ఇక తమ జీవితకాలంలో సకామ భావనతో పుణ్యం చేసే మనుషులు ఎవరైతే ఉంటారో చనిపోయిన తర్వాత వాళ్ల ఆత్మని ధూమమార్గం నుండి తీసుకోవడం జరుగుతుంది. ధూమమార్గం నుండి వెళ్లే జీవులు స్వర్గానికి వెళ్తాయి. స్వర్గంలో తమ పుణ్యకర్మలకు ఫలితాన్ని అనుభవించి మళ్లీ ఈ భూమిపైన జన్మ ఎత్తుతారు. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే సకామ భావనతో చేయబడిన పుణ్య, యజ్ఞ మొదలైన కర్మల ద్వారా ధూమమార్గం ప్రాప్తిస్తుంది. మరియు నిష్కామ భావనతో చేయబడిన కర్మల ద్వారా ఆచి మార్గం అంటే మోక్షం ప్రాప్తిస్తుంది. ఏ వ్యక్తి అయితే దేవతలు మరియు వేదాలను నమ్మడో, జీవితాంతం పాపభరితమైన కర్మలు చేస్తాడో అతనికి ఈ చెప్పబడిన 2 మార్గాలు ప్రాప్తించవు. అతను ఈ 2 మార్గాలకి భిన్నంగా అశాస్త్రీయ మార్గం అంటే ఉత్పత్తి, వినాశ మార్గానికి వెళ్తాడు. ఇది నరకం యొక్క యాత్ర కోసం. పాపుల ఆత్మలు ఈ మార్గం ద్వారా యమపురికి చేరుకుంటారు మరియు యమధర్మరాజు ముందు జీవితంలో చేయబడిన మంచి మరియు చెడు కర్మల యొక్క లెక్క చెప్తుంది. ఆచి మార్గం బ్రహ్మలోకం మరియు దేవలోక యాత్ర కోసం ఉంటుంది. ధూమ మార్గం పితృలోక యాత్రకి తీసుకువెళ్తుంది. 1,00,000 యోజనాల్లో ముందు పితృలోకం యొక్క ప్రస్తావన గరుడ పురాణం మరియు కఠోర ఉపనిషత్తులో దొరుకుతుంది. ఈ మార్గం ద్వారా వెళ్లే జీవాత్మకి మళ్లీ మనుష్య యోనిలో జన్మ వస్తుంది. స్వర్గం మరియు నరకంలోకి వెళ్లిన ఆత్మలు తమ కర్మ ఫలితాలను అనుభవించిన తర్వాత అవి మళ్లీ భూలోకంలో జనన మరణాల చక్రంలోకి చిక్కుకోవాల్సి వస్తుంది. ఏ ఆత్మలైతే స్వర్గం నుండి తిరిగి భూలోకంలో జన్మ ఎత్తుతాయో వాటికి మనుష్య యోని ప్రాప్తిస్తుంది. నరకం నుండి తిరిగి వచ్చే ఆత్మకి పశు, పక్షులు, చెట్లు, మొక్కలు లేదా ఇతర యోనుల్లో సంచరించాల్సి వస్తుంది. కానీ మోక్షం ప్రార్థించిన పుణ్యాత్మలు జనన మరణ చక్రం నుండి ముక్తి పొందుతాయి మరియు వైకుంఠధామానికి వెళ్తాయి. ఒకవేళ చనిపోతున్న వ్యక్తి ఎవరైనా భగవంతుని నామాన్ని జపిస్తూ ఉంటే కొన్ని నమ్మకాల ప్రకారం అతను కూడా యమధర్మరాజు యొక్క దండనను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. దానితో పాటు విష్ణు భగవానుడు అతనికి తన శ్రీచరణాల దగ్గర స్థానమిస్తాడు. మోక్షాన్ని పొందడం ఆత్మ యొక్క అంతిమ లక్ష్యం. మోక్షం దొరకడం వల్ల ఆత్మ భగవంతుడిలో విలీనమైపోతుంది. తర్వాత ఆత్మ జీవన మరణాల చక్రం నుండి శాశ్వతంగా విముక్తి పొందుతుంది. అలాగే ఏ విధమైన శరీరాన్ని ధరించదు. అందుకే మనం కూడా మన జీవితంలో మోక్షం ప్రాప్తించే విధమైన కర్మలు మాత్రమే చేయాలి. మృత్యువు తర్వాత ఆత్మకి ఏమేం జరుగుతాయో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో అర్థమైతే లైక్ చేయండి, మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.